వాస్తు పూజ అనేటువంటిది అవసరమా, అది ఎంతవరకు ప్రమాణం? ఇప్పుడు ఇందులో మీరు అడిగిన ప్రశ్నకి వైభోగంగా ఉండాలంటే ముందు అసలు ఏం చేయాలి యజమాని? వైభోగంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ స్థలంలో ఇల్లు కట్టాలని అంటే ఏం చేస్తారంటే వాళ్ళు సాయిల్ టెస్ట్ చేస్తారు. అంటే మన స్థలంలో ఒక 8 భాగాల్లో ఒక మట్టిని తీసుకొని దాన్ని ఒక కుప్పగా తీసుకొని దాన్ని తీసుకెళ్లి జియోలాజికల్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి దానిలో ఉన్న స్ట్రెంత్ ఆఫ్ ద సాయిల్ అనేది చెక్ చేస్తారు. దాని లోపల ఇన్డెప్త్ లో ఎక్కడికి వెళ్తే వాటర్ వస్తుంది అనేది కూడా చెక్ చేస్తారు. అది టెక్నికల్ గా శాస్త్ర ప్రకారంగా చేయాలంటే టెక్నాలజీ వచ్చింది. అదే చెప్తున్నా. పూర్వంలో ఈ కొబ్బరికాయను పట్టుకుని ఆ స్థలాన్ని జలకరించేవాడు. ఇంకా పూర్వకాలం ఏంటంటే ఒక ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే నవధాన్యాలు అదే చెప్తున్నా తినేసి, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక అపార్ట్మెంట్ కట్టేటువంటి యజమాని ఎంత ప్రక్రియలు చేయకుండా వ్యాపార నిమిత్తం బ్యాంకులో అడవాడు పెట్టుకుని ఏదో నిర్మాణం చేసి అట్లా కాదు. అసలు మామూలుగా ఏంటంటే ఒక గృహ నిర్మాణం చేయాలంటేనే గృహాన్ని నిర్మాణం చేయడానికి చేసేటువంటి ఆ శంకుస్థాపన ప్రక్రియ, లేదంటే మనకు తెలంగాణ ప్రక్రియలో చేసే భూమి పూజ 2 విధాలు. శంకుస్థాపన అనేది ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో భూమి పూజ అంటారు. ఇక్కడ శంకుస్థాపన చేయరు. ఈ 2 ప్రక్రియలకి చేయడానికి పూర్వమే భూమిని యాక్చువల్గా స్థలశుద్ధి ప్రక్రియ అని చెప్పి శాస్త్ర ప్రమాణాలు గృహప్రవేశము అనేటువంటి ఒక 1970-80లో రాసినటువంటి ఒక పుస్తకంలో నేను చూశాను. గృహప్రవేశ విధి విధానం పుస్తకం ఉంటుంది కర్షకంలో. దానిలో ఏం చేస్తారంటే భూమిని దున్నాలంటారు. సరే, ఇప్పుడు నాగలు పెట్టి దున్నేంత వ్యవస్థలో ఉన్నటువంటి పరికరాలు దొరకకపోతే అట్లీస్ట్ భూమిని ఒక 3 అడుగులు తీయమంటాడు. 3 అడుగులు అంటే మనిషి నుంచుంటే నాభిస్థానం ఎంతైతే ఉంటుందో అంత లోపలికి తవ్వాలంటారు. గృహం మొత్తానికి శాస్త్ర ప్రమాణమే నాభిస్థానం ప్రకారంగానే డిగ్రీస్ అవుతాయి. ఒకవేళ అపార్ట్మెంట్ అయితే ఏదైనా తవ్వాలి, ఏ యజమాని అయితే ఉంటుందో ఆ యజమాని తవ్వాలి. అంటే మనిషి యొక్క ఎత్తు మన భారతదేశ ప్రమాణం ప్రకారం 6 అడుగులు యావరేజ్. సో కాబట్టి 3 అడుగులు కనీసం తవ్వాలి. తవ్వితే కొన్ని రకాలైనటువంటి వస్తువులు బయటకు వస్తాయి. కొన్ని విషయాల్లో 21 రకాల దోషాలు ఉంటాయి. గృహ ప్రమాణంలో భూమిలో 21 రకాల దోషాలు ఉంటాయి. ఏదైతే మనకు ముహూర్త భాగంలో 1 దోషాలు అంటారు, అంటే గృహానికి కూడా 21 రకాల దోషాలు భూమిలో ఉండొచ్చు. స్థలంలో ఉండేటువంటి దోషం కావచ్చు, జలదోషం కావచ్చు, రిక్త దోషం కావచ్చు, వస్త్ర దోషం కావచ్చు, శల్య దోషం కావచ్చు, ఇట్లాంటి 21 రకాల దోషాలు ఉంటాయి. ఇవి నివృత్తి కావాలంటే ముందు అసలు భూమిని లోపలికి తవ్వాలి. ఆ తవ్వే ప్రక్రియ ఏంటంటే భూమి గట్టితనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వరకు తవ్వాలంటాడు. అసలు 3 అవ్వచ్చు, ఒకసారి 5 అడుగులు కూడా అవ్వచ్చు. ఆ విధంగా తవ్విన తర్వాత భూమి లోపల శిథిలావస్థలో ఉన్నటువంటి పురాతన గృహానికి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే అవి శల్యాలతో సమానం అంటారు. అవి కాకుండా ఏదైనా ఎముకలు బయటపడచ్చు, కుక్కలు కానీ, పిల్లులు కానీ, పందులు కానీ, జలచరాలు కానీ ఏదైనా వెళ్తే వాటి ఎముకలు కానీ, వస్త్రాలు, కొన్ని ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు పక్కన వదిలేసినటువంటి వస్తువులు ఉంటాయి భూమి లోపల, కొట్టుకొస్తుంది. అట్లాంటివి ఏదైనా కానీ బయటికి వస్తే వాటన్నింటిని వెలికి తీసి అసలు భూమి ఎక్కడ ఉంది, భూమి అంటే 6 అడుగుల 3 అడుగులు తీస్తే అసలు నేల బయటపడుతుంది. అక్కడ మనం యాక్చువల్గా స్థల శుద్ధి చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏది భూమి సెలెక్ట్ చేసుకుంటే దాని మీద అసలు నవధాన్యాలు డైరెక్ట్గా గుంట తీస్తున్నారు. ఆ గుంట తీస్తే నేను కొన్ని సందర్భాల్లో శంకుస్థాపనప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేసినప్పుడు లేర్లు కనపడతా ఉంటుంది. గుంట మనిషి అడుగులు ఉంటాడు, మొత్తం లేర్లు ఉంటుంది. గాజు బేగులు ఒక లేరు, గుడ్డ బేలికలు ఒక లేరు, ఎముకలు ఒక లేరు వస్తున్నాయి. అవి తీయరు. అవి తీయకుండా అందులోనే మనకు పునాది వేసేసి అందులో పిల్లర్లు లేపేసి దానిపైన ఏం చేస్తారంటే మట్టి తీసుకొచ్చి కప్పేస్తారు. దాని వలన గృహ నిర్మాణాలలో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని చాలా మంది ఇల్లు కట్టిన తర్వాత కూడా ఏమిటోనండి నాకు పీడకలలు వస్తున్నాయి, ఏమిటో తెలియట్లేదు సార్, ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ ఉందండి, అది తీసేసేయాలి సార్, మీరు రావాలి సార్, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలంటారు. అప్పుడు నేను వాళ్ళని అడుగుతా, ఏమో స్థల శుద్ధి చేసావా అని అడుగుతా. లేదండి బిల్డర్ కప్పచెప్పేమో పైన మట్టి వేసాడు సార్ అంటారు. సో ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే మీ పీడకలు రావడానికి కానీ, అనారోగ్యం పాల్గొనడానికి కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడడానికి కానీ, మీరు కొన్నటువంటి ఇంటి నిర్మాణ సమయంలో సరైనటువంటి విధానం పాటించకపోవడం, నాకు చెప్పినట్టుగా ఈ గాజు పెంకులు కానీ, ఎముకలు కానీ, గుడ్డ పీలికలు కానీ ఆ లేయర్ చూడకుండా కానీ చేయడం వల్ల మీరు ఇంట్లో ప్రశాంత జీవితాన్ని గడపలేకపోతున్నారనే అంశాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి.